ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క తులారాశి వారికి ఈ 2026 సంవత్సరం ఈ ఆగస్టు మాసంలో గోచారంలో అతి ముఖ్యమైన గ్రహాల యొక్క రాశి మార్పుల కారణంగా తులారాశి వారైతే ఈ ఆగస్టు మాసంలో 4 శుభవార్తలు వింటారు. అలాగే ఎప్పటినుంచో వీరికి తీరనటువంటి 2 కోరికలు కూడా తీరబోతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క తులారాశి వారికి ఈ ఆగస్టు మాసంలోనే ఏ విధంగా 4 శుభఫలితాలు, అలాగే 2 కోరికలు నెరవేరబోతున్నాయి. అలాగే ఈ ఆగస్టు మాసంలో ఈ యొక్క తులారాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈ పూర్తి విషయాలతో పాటుగా వీరు చేసుకోదలసిన దేవతారాధన, అలాగే వీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక జ్యోతిష చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ యొక్క తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారి యొక్క మనస్తత్వం చూస్తే కనుక ఈ రాశి వారికి చెందిన స్త్రీ పురుషులు కానివ్వండి, ఈ తులారాశి వారు వీరి యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితోటి పంచుకోరు. అంటే వీరిలో ఉన్నటువంటి ఏవైతే ఆలోచనలు ఉంటాయో, కోరికలు ఉంటాయో, అవి ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో పంచుకోరు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజలకు సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో అధికంగా రాణిస్తారు. ఈ తులారాశి వారు అందరినీ ఆదరిస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి కష్టాలు తీర్చి సంతోషంగా ఉండేలా చేస్తారు. ఇక ముఖ్యంగా ఈ తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ ఆగస్టు మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలు చూసుకుంటే కనుక దశమ స్థానంలో సంచారం చేస్తున్న గురుని యొక్క ప్రభావం చేత ఈ రాశి వారికి అధికంగా గురుబలం తోడవుతుంది. ఈ గురుబలం కారణంగా ఈ తులారాశి వారు వీరు చేసే ప్రతి పనిలో కూడా వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో అధికమైన లాభాలను పొందుతారు. ఇక 9వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణంగా తులారాశి వారికి కమాండింగ్ పవర్ చాలా పెరుగుతుంది. అంటే ఏవైనా వీళ్ళు పనులు ఎదుటి వారితో చేయించుకోవాలనుకుంటే ఆ పనులను ఇన్ టైంలో కంప్లీట్ చేయించుకోగలుగుతారు. అలాగే వీరు కూడా వీరు చేసే పనులను క్రమశిక్షణతో ఇన్ టైంలో పనులను పూర్తి చేస్తారు. ఈ విధంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో తులారాశి వారు కుజుడి యొక్క ప్రభావంతో ఈ ఆగస్టు మాసంలో వీరు చేయాలనుకున్న పని ఎలాంటి పెండింగ్ లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఇక ముఖ్యంగా రాష్ట్రాధిపతి వ్యయస్థానంలో సంచారం కారణంగా ఈ ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఏమైనా అప్పులు ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే ఖర్చులను అధిగమిస్తారు. వీరికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఇక రాహుకేతు ప్రభావం కారణంగా ఈ యొక్క తులారాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఫలితాలను వీరు అధిగమిస్తారు. ఈ ఆగస్టు మాసంలో గురుబలం అధికంగా ఉండడం వల్ల వీరికి వచ్చేటటువంటి ప్రతి గండం నుంచి బయటపడతారు. ముఖ్యంగా దశమ స్థానంలో ఈ యొక్క తులారాశి వారికి ఈ ఆగస్టు మాసంలో సూర్యుడు, బుధుడు, అలాగే బృహస్పతి కలయిక కారణంగా 4 శుభవార్తలు వినబోతున్నారు. అలాగే 2 కోరికలు నెరవేరబోతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క తులారాశి వారు ఈ ఆగస్టు మాసంలో సూర్యుడు, అలాగే బుధుడు, అలాగే బృహస్పతి కలయిక కారణంగా వీరు వినబోతున్న మొట్టమొదటి శుభవార్త ఏమిటి అంటే కనుక ఈ ఆగస్టు మాసంలో ఈ యొక్క తులారాశి వారికి వివాహ యోగం కలిసి రాబోతూ ఉంది. ఎంతో కాలంగా వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఈ ఆగస్టు మాసంలో ఈ రాశి వారికి ఫలించబోతున్నాయి. ఒక మంచి చక్కటి పెళ్లి సంబంధం ఈ రాశి వారి ముందుకు రాబోతుంది. అలాగే ఆ సంబంధం కూడా మీకు నచ్చుతుంది. మీరు కూడా వారికి నచ్చడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఆగస్టు మాసంలో వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ మీరు వినేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ ఆగస్టు మాసంలో తులారాశి వారు వినబోతున్న 2వ శుభవార్త ఏమిటంటే ఎవరైతే చదువులు పూర్తి చేసుకొని విద్యార్థులు కావచ్చు లేదా నిరుద్యోగులు కావచ్చు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేసి నిరాశలో ఉన్నట్టయితే కనుక ఈ ఆగస్టు మాసంలో మీకైతే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా రాబోతున్నాయి. ఉద్యోగం రాబోతుందనే కోరిక తీరబోతుంది. ఒక మంచి ఉద్యోగం లభించి మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ గుడ్ న్యూస్ ఆగస్టు మాసంలో ఉద్యోగం రాబోతున్న గుడ్ న్యూస్ మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఆగస్టు మాసంలో తులారాశి వారికి మరొక 3వ శుభవార్త ఏమిటంటే కనుక ఎవరైతే ఉద్యోగస్తులు ప్రైవేట్ కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి,
ఎప్పటినుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఆగస్టు మాసంలో ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతోంది అనేటటువంటి ఒక శుభవార్తను వినబోతున్నారు. ఇన్ని రోజులుగా మీరు పడుతున్న శ్రమను మీ ఆఫీస్‌లో ప్రతి ఒక్కరు గమనిస్తారు. ఈ విధంగా ప్రమోషన్ దిశగా మీ పై అధికారులు అడుగులు ముందుకు వేస్తారు. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు అతి ముఖ్యంగా ఆగస్టు మాసంలో వినబోతున్న 4వ శుభవార్త ఏంటంటే గనక, ఎవరైతే 2, 3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి ఎంతో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి. అంటే మీరు ఒక ఉద్యోగం చేస్తూ ఆ ఆదాయం మీకు సరిపోక మరొక ఆదాయ మార్గం కోసం ఎప్పటినుంచో మీరు ఎదురు చూస్తుంటే గనక ఈ ఆగస్టు మాసంలో మీకు మరొక ఆదాయ మార్గం మీకు లభించబోతుంది. అలాగే ఈ ఆగస్టు మాసంలో 2 చేతులా మీరు డబ్బులు సంపాదిస్తారు. ఈ విధంగా ఎప్పటినుంచో మీరు ఎదురు చూస్తున్న మరొక ఆదాయ మార్గం మీకు ఈ ఆగస్టు మాసంలో మీకు లభించబోతుంది అనే శుభవార్త మిమ్మల్ని ఎంతగానో ఆనందం పరుస్తుంది. ఈ యొక్క తులారాశి వారికి సూర్యుడు, బుధుడు అలాగే గురుని యొక్క కలయిక కారణంగా ఈ ఆగస్టు మాసంలో 2 కోరికలు నెరవేరబోతున్నాయి. ఈ ఆగస్టు మాసంలో వీరికి తీరబోతున్నటువంటి మొట్టమొదటి కోరిక, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్న ఈ రాశి వారికి అది చదువు నిమిత్తం కావచ్చు, ఉద్యోగ నిమిత్తం కావచ్చు, వ్యాపార నిమిత్తం కావచ్చు, మీరు ఎట్టకేలకు ఈ ఆగస్టు మాసంలో ఏవైతే విదేశాలకు వెళ్ళాలన్న మీకు కోరిక తీరబోతుంది. ఏదైతే మీరు విదేశాలకు వెళ్ళాలి ఎప్పటినుంచో ఎదురు చూస్తుంటే గనక ఏదో ఒక సమస్య అడ్డంకి ఇప్పటివరకు మీకు వచ్చింది. ఆ సమస్యను అడ్డంకులను మీరు తొలగించుకుంటారు. ఈ విధంగా ఈ ఆగస్టు మాసంలో మీరు విదేశాలకు వెళ్ళబోతున్నారన్న శుభవార్త కోరిక నెరవేరబోతుంది. ఇక మరీ ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో మీకు రెండవ కోరిక ఏమిటంటే గనక, ఎప్పటినుంచో మీకు రావాల్సిన వంశపారంపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే కోర్టులో ఉండి అవి మీకు సరైన తీర్పు రాక ఎప్పటినుంచో మీరు నిరాశలో ఉంటే గనక ఈ ఆగస్టు మాసంలో మీ స్థిరాస్తుకు సంబంధించి మీ వంశపారంపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులకు సంబంధించి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు రాబోతుంది. ఈ విధంగా మీకు కోరిక చిరకాల కోరిక తీరబోతుంది. ఇక ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ ఆగస్టు మాసంలో 4 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు అయితే తీరబోతున్నాయి. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు మీరు క్రమం తప్పకుండా శివారాధన చేసుకోవాలి. మీకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకు మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి. చూసారు కదండి, ఈ ఆగస్టు మాసంలో తులారాశి వారు 4 శుభవార్తలు వింటారు. అలాగే వీరి 2 కోరికలు తీరబోతున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.